ఏజెంట్లను నమ్మి గల్ఫ్ దేశాలకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్ల మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ షేక్ల చేతిలో చిత్రహింసలు అనుభవించిన 18 మందిని ఇటీవలే పోలీసులు రక్షించారు. అక్కడికి వెళ్లాక ఇంటి పనితో పాటు వ్యభిచారం కూడా చేయమని హింసించారని బాధితులు చెప్పడం అందరినీ కలచివేసింది. ఏజెంట్లను నమ్మి ఎవరూ గల్ఫ్ వెళ్లొద్దంటున్న సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. పాత బస్ నుండి సౌదీకి వెళ్లే మహిళలు పెద్ద ఎత్తున ఉంటారు. అయితే సౌదీకి చిన్న చిన్న పనుల కోసం వెళ్తున్న మహిళల్ని అక్కడ షేకులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. కొంతమంది మహిళల్ని అయితే ఏకంగా వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. అయితే ఇలాంటి మహిళలు అక్కడ బాధలు తట్టుకోలేక చాలా మంది ఇక్కడికి వచ్చేస్తున్నారు. కొంతమందిని పోలీసులు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని రక్షిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో దాదాపుగా 18 మంది యువతుల్ని ఇక్కడికి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనకు డీసీపీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అక్కడ సౌదీలో ఉద్యోగం కోసం వెళ్తున్న మహిళలు వేధింపులకు గురవుతున్నారు. చాలా మంది సంబంధించి వ్యభిచార వృత్తిలో కూడా దించుతున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర సమాచారం ఏంటి? యాక్చువల్గా 18 మందిని మేము రెస్క్యూ చేయండి. ఎవరైతే బాగా అన్బేరబుల్, భరించలేని టార్చర్స్కి గురయ్యి ఇటు మానసికంగా, ఫిజికల్గా, ఇటు సెక్సువల్గా కూడా ఎవరైతే బీభత్సంగా బాధితులు ఉన్నారో వాళ్ళందరూ చెప్పడంతో మేము తీసుకురావడం జరిగింది. అయితే నెంబర్ వందల సంఖ్యలో ఉండొచ్చు, వేల సంఖ్యలో ఉండొచ్చు, వాళ్ళు చెప్పరు. కొంతమంది ఆ బాధను దిగుమింగుకుని ఆ విధంగానే బయటకు వద్దాం అనే భావన ఉంటుంది. ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఇచ్చే 15,000, 12,000, 18,000 ఇస్తున్నారు. ఆ జీతం కూడా వాళ్ళు పొందట్లేదు. కేవలం 10,000, 12,000 నెలకి జీతం ఉన్నప్పుడు ఇక్కడే మనం రాయల్టీగా మన దేశంలో హ్యాపీగా చిన్న పని, నార్మల్ పని చేసుకున్నా చాలా బాగుండొచ్చు. కానీ అక్కడేదో గల్ఫ్లో ఏదో గొప్పవాళ్ళు, ఒక పక్కన డిస్టర్బెన్సెస్ ఉన్నాయి రకరకాల దేశాల్లో, మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఆ అవేర్నెస్ చేయడానికి ఎన్జిఓలు ఇటు మీడియా ద్వారా వీళ్ళని సమాయత్తం చేస్తున్నాం. ఇమీడియట్గా అక్కడ బాధితులు ఉన్నారంటే మాత్రం మేము ఇమీడియట్గా గవర్నమెంట్ని ఇటు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ ద్వారా వాళ్ళందరినీ పట్టుకుని తీసుకురావడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే ఇక్కడ తీసుకెళ్ళిన లేడీస్ చాలా మంది అమ్మేస్తున్నారు కదా, అంటే అలాంటి విషయం మనకు దృష్టికి వచ్చింది. అమ్మేయటం అంటే ఇట్ ఈస్ అ బాండెడ్ లేబర్. అప్పుడు వీళ్ళకి అక్కడికి వెళ్ళినాక నెల వారి జీతం వస్తుంది, ఇంటికి పంపించేద్దామనే భావంతో వీళ్ళు వెళ్తున్నారు. ఈ మధ్యలో బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక 4-5 లక్షలు, అక్కడ దుబాయ్లో ఉండే బ్రోకర్లు, ఖత్తర్లో, సౌదీలో ఉన్న వాళ్ళ బ్రోకర్లు వాళ్ళతో మాట్లాడుకుని ఒక లేడీని తీసుకువస్తున్నామని చెప్పి వాడు ఒక 2-3 లక్షలు, ఈ మధ్యలో బ్రోకర్లు వీళ్ళందరూ కలిపి 10 లక్షలు ఈ అమ్మాయిని అమ్మేసుకున్నట్టే, ఈ విక్టిమ్ని. ఆ 10 లక్షలు పూర్తయ్యే వరకు ఇతను ₹1 అతనికి శాలరీ ఇవ్వడు, సరిగ్గా భోజనాలు పెట్టరు. సో ఒక రకంగా ఇది బాండెడ్ లేబర్ అనొచ్చు, అమ్మేయడం కూడా అనొచ్చు. సో ఈ బ్రోకరేజ్ సిస్టాన్ని విక్టిమ్స్ పేరెంట్స్ ముందుకు వస్తేనే మనం గట్టిగా చేయగలుగుతాం. అవసరమైతే పీడీ యాక్ట్, ఇప్పుడు వరకు ఒక 2 మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఈ బ్రోకర్ సిస్టమ్ మీద గట్టిగా పీడీ యాక్ట్ పెడితే తప్ప ఇది మేనేజ్ కంట్రోల్ కాదని మేము భావిస్తున్నాం. అయితే పాత బస్సు నుంచి ఇప్పటివరకు వెళ్ళిన యువతులు ఉన్నారో వాళ్ళు చాలా మంది వరకు అక్కడ ఇబ్బందులు పడుతున్నట్లు పోలీసులకు కూడా సమాచారం ఉంది. అయితే ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు 18 మందిని రెస్క్యూ చేసి ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించామని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే మరోవైపు ఇక్కడ బ్రోకర్ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా కట్టడి చేసి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.